ఇంగ్లీష్ సీక్రెట్ నెంబర్ 22 డేర్ అనే దాన్ని ఉపయోగించడం. దీన్ని హెల్పింగ్ వెర్బ్గా వాడతాము. ధైర్యం ఉండుట అనే అర్థంతో. ఫార్ములా సబ్జెక్ట్ ప్లస్ డేర్ ప్లస్ టు ప్లస్ ఫస్ట్ వన్ వెర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్. సో దీన్ని ఎగ్జాంపుల్ చూస్తే, అక్కడికి వెళ్ళే ధైర్యం నాకు ఉంది. ఐ డేర్ టు గో దేర్. అంటే ఒక పని చేసే ధైర్యం ఉంది. ప్రతి దాంట్లో డేర్ ఉంటుంది, అదనంగా ఒక వర్క్ ఉంటుంది. ఆ పని చేసే ధైర్యం నాకు ఉంది అని చెప్తాను. సెకండ్ వన్, వారికి అతన్ని అడిగే ధైర్యం ఉంది. దే డేర్ టు ఆస్క్ హిమ్. సో ఈ విధంగా ప్రతి దాంట్లో డేర్ పెడుతూ టు పక్కన వెర్బు మార్చుకుంటుంటే అర్థం మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు దే డేర్ టు గో అంటే వారికి వెళ్ళే ధైర్యం ఉంది. దే డేర్ టు కమ్ వచ్చే ధైర్యం ఉంది. దే డేర్ టు కూర్చునే ధైర్యం ఉంది. దే డేర్ టు స్కోల్డ్ తిట్టే ధైర్యం ఉంది. అలా ప్రతి దాంట్లోనూ ధైర్యం అనే మాట వాడతాం. నెక్స్ట్ సెకండ్ ఫార్ములా, దీన్ని మెయిన్ వెర్బ్గా కూడా వాడతాం. సో మెయిన్ వెర్బ్గా వాడినప్పుడు 3 రూపాలు ఉంటాయి: డేర్, డేర్డ్, డేర్డ్. సరే, దీన్ని టెన్స్లో చూస్తాం మనం. ఇప్పుడు ఐ ఆల్వేస్ డేర్ అన్నాను అంటే నేను ఎప్పుడూ ధైర్యం చేస్తూ ఉంటాను. అంటే ఏ పని చేయడానికైనా నేను ధైర్యం చూపిస్తాను అని అర్థం. ఇంకో ఎగ్జాంపుల్, ఐ డేర్డ్ అంటే నేను ధైర్యం చేశాను, అంటే ఒక సిచ్యువేషన్లో నేను ధైర్యంగా ప్రవర్తించాను, ఆ పని చేయడానికి నేను ధైర్యం చూపాను అని అర్థంతో. నెక్స్ట్, ఐ విల్ డేర్ టుమారో అంటే నేను రేపు ధైర్యం చేస్తానంటే రేపు ధైర్యం చూపుతాను, ఈరోజు నాకు ధైర్యం చాలడం లేదు అనే ఉద్దేశంలో ఇలా వాడతాం. అలా ప్రజెంటు, పాస్ట్, ఫ్యూచర్లో డేర్ని మెయిన్ వెర్బ్గా వాడతారు. అయితే డేర్ని నౌన్గా కూడా హ్యావ్తో వాడవచ్చు. అప్పుడు అక్కడికి వెళ్ళే ధైర్యం నాకు ఉంది అన్నాను. ఐ హ్యావ్ డేర్ టు గో దేర్. సో ఇక్కడ హ్యావ్ అనేది వెర్బ్ అవుతుంది, డేర్ అనేది నౌన్ అంట. సో ధైర్యం అనే అర్థంతోనే మనం హెల్పింగ్ వెర్బ్గా, తర్వాత మెయిన్ వెర్బ్గా, అదేవిధంగా నౌన్గా హ్యావ్తో కలిపి వాడతాం. ఇలా 3 టైప్స్లో డేర్ను వాడుకోవచ్చు. ప్రాక్టీస్ చేయండి. ఆల్ ద బెస్ట్.